ఏమండోయ్ బాగున్నారా? చాలా బాగుంది కదండి రెయిన్బో. రీసెంట్గా కొండాపూర్కి వెళ్ళానండి, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మంచి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ కొండాపూర్లో అని. సో అందుకే ఎతికి ఎతికి జల్లెడ పెట్టి నేను మొత్తానికి అయితే ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చానండి. చాలా మంచి లొకేషన్లో ఉందండి. చూస్తున్నారు కదా, టోటల్గా మనకి దీంట్లో 2 ఇంకా 3 BHKs మాత్రం ఉన్నాయండి. కానీ ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే మనకి కస్టమైజేషన్కి మాత్రం చాలా మంచి స్కోప్ ఉంది. ఈ ఇయర్ ఎండ్ వరకు అంటే డిసెంబర్ 2024 వరకు అయితే హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తున్నారు. 2 BHK వచ్చేసి 1225 నుంచి 1615 ఎస్ఎఫ్టీ దాకా ఉన్నాయి. అట్లాగే 3 BHK కూడా వచ్చేసి 1555 నుంచి 2300 ఎస్ఎఫ్టీ దాకా ఉన్నాయండి. సో మనకి ఈ ప్రాజెక్టు నేను చెప్పాను కదండి, హైలైట్ ఏంటంటే 2 హైలైట్స్ అయితే ఉన్నాయి. ఒకటి డెఫినెట్గా ఒక లొకేషన్, సూపర్ లొకేషన్లో అయితే ఉంది. రెండోది ఏంటంటే కస్టమైజేషన్ అండి. మీకు కావాలంటే వాల్ బ్రేక్ చేసి ఏమైనా చేయాలన్నా కానీ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ బిల్డర్ అయితే సపోర్ట్ అయితే మీకు చేస్తారు. ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ఇక్కడైతే కోట్ యాడ్ అనేది వస్తుందండి. మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి యూ షేప్లో ఉంటుంది. మీకు కావాలంటే నేను బ్రౌచర్ కూడా పంపిస్తాను. జస్ట్ మీకు ఐడియా కోసం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎగ్జాక్ట్గా ఇట్లా అవుతుందన్నమాట. ఒకసారి రెడీ అయిన తర్వాత మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూస్తున్నారో పైన ఇప్పుడు మార్క్ చేస్తాను చూడండి, అది మై హోమ్ జ్యువెల్. అంటే మనకి మియాపూర్కి కూడా చాలా దగ్గర అండి. అంటే గచ్చిబౌలికి, హైటెక్ సిటీకి, మియాపూర్కి అన్నిటికీ సెంటర్లో ఉందండి. అసలు బ్రహ్మాండమైన లొకేషన్లో అయితే ఉంది. ఇంకా వెంటిలేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది 3 BHK. చూడండి ఎంత బాగుందంటే మనకి బాల్కనీస్ అవన్నీ చాలా విశాలంగా అయితే ఉన్నాయండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ ఇయర్ డిసెంబర్ 2024 హ్యాండ్ ఓవర్ అండి. చూసినారు కదా, వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే చాలా యూనిట్స్ ఉన్నాయండి, మీకు ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఇది కూడా, దీని ఫ్లాట్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఇట్లాంటి చాలా ఫ్లాట్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఒకసారి చూసుకోవడానికి. అదే ఒకళ్ళైతే కింద పైన 2 ఫ్లాట్స్ కొనుక్కొని దాన్ని డూప్లెక్స్ కూడా చేశానండి. నా దగ్గర అయితే వీడియో లేదు, మళ్ళీ కుదిరితే మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా నేను ఆ వీడియో తీసి మీకు పంపించమంటే పంపిస్తాను. ఎక్కడైతే మన ఫోన్ నెంబర్ ఉంది కదండి కింద డిస్క్రిప్షన్లో, ఖచ్చితంగా అక్కడ చూడండి. ఇంకొకటి, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ మీకు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా అన్నీ పెడతాను. ప్లీజ్ అక్కడైతే ఒకసారి చూడండి. అక్కడ ప్రైజెస్ కూడా పెడుతున్నాను చూడండి, ప్రైస్ ఎంత ఉంది, ఎస్ఎఫ్టీ కాస్ట్ అవన్నీ. సో మళ్ళీ చెప్తున్నాను, లొకేషన్ అయితే హైలైట్ లొకేషన్, చాలా సెంటర్లో ఉంటుంది. మనకి మియాపూర్ ఇంకా రోడ్ అయితే పడుతుందండి. ఆ రోడ్ రెడీ అయిపోయిన తర్వాత హార్డ్లీ అంటే జిఎస్ఎం మాల్కి 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, ఏఎంబి మాల్కి 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, గచ్చిబౌలికి 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇట్లాంటి అన్ని ప్రీమియం లొకేషన్స్కి చాలా దగ్గరలో ఒక మంచి లొకేషన్లో అయితే ఉందండి. చూస్తూ ఉండండి. ఇదొక వేరియంట్ చూపించాను నేను మీకు, ఇది 3 BHK అనమాట. ఇప్పుడు మనం 2 BHK కూడా చూసేద్దాం. చూడండి, ఇక్కడ కారిడార్స్ కూడా చాలా వైడ్గా అయితే ఉన్నాయి. మనకి 6 feet అయితే ఉందండి కారిడార్ సైజ్. సో ఇంకొకటి, ఫస్ట్ టైం ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చాలా కష్టపడాలన్నమాట. ఇంకోటి, మీకు కుదిరితే ఇక్కడ పాస్ అయితే చేసుకొని చూసుకోండి, ఎందుకంటే ఫ్లోర్ ప్లాన్స్ అన్నీ క్లియర్గా నేను ఇక్కడైతే పెట్టాను. మీకు బ్రౌచర్ కావాలంటే వాట్సాప్కి పైన నెంబర్ ఉంది కదండి లెఫ్ట్ సైడ్, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను మీకు బ్రౌచర్ కూడా పంపిస్తాను. స్కెడ్యూల్ కూడా చేస్తానండి విజిట్, మనం వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఏదైతే ఇది చూస్తున్నారో దీంట్లో ఏం చేశారంటే, వన్ ఆఫ్ ది ఓనర్స్ ఈ రూమ్ ఉంది కదండి, ఈ వాల్ తీసేశారండి. ఈ వాల్ తీసేస్తే ఇది బేసిక్లీ 2.5 BHK అనమాట. అంటే 2.5 అంటే 3 BHKనే, కాకపోతే ఏంటంటే మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, ఒకటి కామన్ బాత్రూమ్ వస్తుంది. అది 2.5 BHK అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది కామన్ బాత్రూమ్ అండి, చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి వీళ్ళు 2 నుంచి ఎంట్రన్స్ కూడా పెట్టుకుంటున్నారండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీకు కస్టమైజేషన్ అన్నది చాలా హ్యాపీగా మీరు చేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే బిల్డరే సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇవి వచ్చేసి సెట్ బ్యాక్స్ అండి, మనకి 30 feet సెట్ బ్యాక్ ఉంది. దాని పక్కన ప్రాజెక్ట్ కూడా, అది కూడా ఒక 30 feet వదిలేరు. సో 60 feet అయితే ఉందన్నమాట ఈ బిల్డింగ్కి ఆ బిల్డింగ్కి. సో వెంటిలేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఉన్నాయి, సౌత్ ఆబ్వియస్లీ లేవు మన దగ్గర అంటే ఈ ప్రాజెక్ట్లో. సో 3 ఫేసింగ్స్ ఉన్నాయి, మల్టిపుల్ సైజెస్ ఉన్నాయి. మీరు కుదిరితే ఒకసారి నాకు మెసేజ్ చేసేసి లేకపోతే కాల్ చేసి ఒకసారి షెడ్యూల్ చేస్తే విజిట్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ కామెంట్ పెట్టే ముందు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చదువుకుంటే మీకు టోటల్గా దాంట్లో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను.
చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఇయర్ డిసెంబర్ 2024కి హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. అయితే నేను ఇందాక చెప్పినట్టు ఈ వాల్ తీసేస్తే అసలు ఫ్లాట్ అయితే బ్రహ్మాండంగా అనిపించిందండి. చాలా పెద్దగా, అంత వెంటిలేషన్ ఉందండి, అంత వెంటిలేషన్ ఉంది. సో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. అయితే నేను ఇక్కడ మొత్తం మీకు ఎమ్యూనిటీస్ లిస్ట్ అయితే పెడుతున్నాను చూడండి. మనకి సపరేట్గా క్లబ్ హౌస్ అయితే ఉండదండి దీంట్లో. స్టిల్ట్ అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో అక్కడే అన్నీ మనకి ఎమ్యూనిటీస్ అన్నీ సెట్ చేశారనమాట. చూడండి, చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్టు. ఒకసారి రెడీ అయిన తర్వాత లుక్ అనేది మనకి ఇట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.